హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఇంట్లో వరలక్ష్మి పూజ చేస్తున్నాం. డెకరేషన్ ఆల్ లోటస్ మేకింగ్. ఓకే, చూడండి. ఆ ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అది ఇప్పుడు చూడండి లోపల ఎలా సెట్ చేసాము. ఫ్లవర్ ఇక్కడ పెట్టేసి, లోటస్ ఫ్లవర్ పెట్టేసి అమ్మవారిని దాంట్లో కూర్చోబెట్టాలి. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో చూడండి. ఏదో సెట్ చేసింది మా చెల్లి అయితే చాలా కష్టపడి. ఫైనల్లీ ఇలా వచ్చింది లోటస్ మేకింగ్. निकालो अभी निकाल, पहले बाद में निकालो. सब तो रुको ना, सब रुको सब. नगर ये का ఇది వచ్చేసి గజమాల స్టోన్స్, వైట్ స్టోన్స్, వాటికి బాల్స్ అనమాట. చిన్న బాల్స్కి అవి స్టిచ్ చేసింది మా చెల్లె. ఇది ఒకటి బ్లూ కలర్ది కూడా, అది తను ఎంతో కష్టపడి తయారు చేసింది. అది దాన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు. అది విగ్రహం చూడండి. స్టోన్స్ అయితే ఎంత బాగున్నాయంటే చాలా చాలా బాగుంది. అమ్మవారికి అయితే చాలా బాగా సెట్ అయింది. చూడడానికి కూడా చాలా బాగుంది. ఎంత రేట్ ఎంతో తెలియదు కానీ చాలా బాగా సెట్ అయింది. చూడండి అమ్మవారి ఫేస్కి అయితే ఇప్పుడు మా చెల్లె కమ్మలు అలాంటివి సెట్ చేస్తుంది.
ఫైనల్లీ ఇలా వచ్చేసింది. అమ్మవారి ఫేస్ ఎంత బాగుందో చూడండి. అసలు కిరీటం కానీ అమ్మవారి కానీ ఫేస్ కట్ చాలా అంటే చాలా కళగా ఉంది. కమ్మలు కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. ఇది ఫైనల్లీ అమ్మవారికి భుజాలు కూడా తయారు చేసి పెట్టాము. ఫ్లవర్స్, లోటస్ ఫ్లవర్స్ అవి రియల్గా తీసుకున్నాము. ఈ ఒకటి మాల వేసాము. ఎలా ఉంది ఫైనల్లీ అవుట్పుట్, అమ్మవారి అవుట్పుట్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే నాకైతే నిజంగా అమ్మవారిని చూస్తుంటే మనసంతా ఒక పులకరింత అంటారు కదా, అలా ఉంది. అసలు ఎంత హ్యాపీనెస్ అంటే మనం పడిన కష్టం అంతా అమ్మవారి ఫేస్ చూస్తే అసలు ఇలా తీసుకొచ్చాము. ఇంట్లో పెట్టిన తర్వాతకి లోటస్లో పెట్టినాక ఫైనల్ అవుట్పుట్ ఇది. చూడండి ఎంత బాగుందంటే అమ్మవారిని చూసింటే మనసు చాలా సంతోషం అనిపిస్తుంది. మీకు కూడా ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఎంత బాగుందంటే ఎవరైనా ట్రై చేయండి. బట్ అమ్మవారి విగ్రహం చాలా బాగా వస్తుంది తయారు చేస్తే మాత్రం. చూడండి అమ్మవారి అసలు ఇట్లా ఇంట్లోకి వచ్చి ఆసీనులు అయినట్టే రియల్గా చూస్తున్నట్టే ఉంది. కళ్ళు, విగ్రహము చాలా పర్ఫెక్ట్గా సెట్ చేసింది మా చెల్లి అయితే. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఫైనల్లీ అమ్మవారి రూపం ఇది. కిరీటం చుట్టూ కూడా ఒక చిన్న ఏదో చెట్లు పెట్టింది, అది ఒరిజినలే. ఈ లోటస్ ఫ్లవర్స్ కూడా ఒరిజినలే తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూసి కామెంట్ చేయండి ఎలా ఉందో. ఎంతో కష్టపడి చాలా డే మొత్తం కష్టపడి ఈవినింగ్ వరకు మేము కష్టపడి చేసాము. చాలా అంటే చాలా బాగా వచ్చింది అమ్మవారు. ప్రతి వినాయకుని గణేషుని ప్రతిష్టాపన జరుగుతుంది. ముందుగా మనం గణేషుని పూజ చేసిన తర్వాతకి వరలక్ష్మి పూజ చేయాలి కాబట్టి గణేషుని అయితే తయారు చేసుకొని పెట్టుకున్నాం మనం. అలాగే అమ్మవారి ఫోటో కూడా పెట్టడం జరిగింది. అమ్మవారి ఫోటో పెట్టి బొట్లు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు అందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతం కొనుక్కొని పెట్టుకుంటారు, బయట దొరుకుతుంది, తప్పులేదు, కొనుక్కోవాల్సిందే. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే గణపతి పూజ అనేది లేకుండా డైరెక్ట్ గా వరలక్ష్మి వ్రతం అని మొదటి పేజీలోనే ప్రారంభించేస్తారు. లేకుండా పుస్తకంలో ఇచ్చారు కదా అట్లాగే అని చెప్పేసి ఏదో ఒక శ్లోకం గణపతి చేసుకోవడం కాదు. తప్పనిసరిగా గణపతికి వీలుంటే షోడశోపచార విధానంగా పూజ చేసుకోవాలి. కనీసం పంచోపచార విధానంగానైనా పూజ చేసుకోవాలి. ఎందుకంటే ఇంటికి బేస్మెంట్ ఎలాగో ప్రతి పూజకి కూడా రక్షించేటువంటి చక్కగా గణపతి ఆరాధన వినాయక వ్రతకల్పం కూడా పెట్టుకొని ఆ పుస్తకం పెట్టుకొని ఆ వినాయక వ్రతకల్ప ప్రకారం వినాయకుని పూజ ఏ విధంగా చేసుకోవాలో మొట్టమొదటిగా వినాయకుని పూజ చేసుకొని
తదనంతరం ఈ యొక్క వరలక్ష్మి వ్రతం బయట కొనుకొచ్చుకున్నటువంటి వరలక్ష్మి వ్రతం సంబంధించి సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేతేంద్రేగుం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ తేషాం కుతస్తేషాం పరాభవః యేషామిందీవరస్యామో హృదయ అలా కుంకుమ పసుపు కాంతం విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతాః కుక్షౌ సాగరాः సర్వే సప్తద్వీపావసుంధర ఏషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే आपो वा इदगुं सर्वं विश्वा भूतान्यावः प्राणामा आवः पशव आपोन्नमापो अमृतमापः सम्राडापो తమలపాకుతో శ్రీ అనే అక్షరం రాయడము నీటిలో గంగే జయమునే కృష్ణ గోదాయాంతరాయాశ్చ బాహ్యాః లక్ష్మీః ఇతి శ్రీ సూక్త సంస్థితాం ఊకార ప్రకృతికరతిక కళాత్మికాం స్వరూపిణీం పింగళాయై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం యః కరిణ్యై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం యష్ట్యై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం హేమమాలిన్యై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం సూర్యాయై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం ఆనందమాత్రే నమః ఓం శ్రీం హ్రీం శ్రీం కర్తమమాత్రే నమః ఓం శ్రీం నిజంగా లక్ష్మీదేవి కొలువై ఉందా అన్నట్టు ఫేస్ కట్లో గ్లో కనబడుతుంది. చాలా అంటే చాలా బాగుంది. చేసిన కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే దొరికింది. ఓం శ్రీం హ్రీం శ్రీం ప్రజాదాత్రియై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం ఆయుష్యకర్త్యై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం చంద్రాభాయై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం ఈశానాయై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం సూర్యాభాయై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం ఈశ్వర్యై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం చంద్ర సూర్యాగ్ని సర్వాభాయై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం సోమిన్యై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం క్రోధనాశిన్యై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం పద్మప్రియాయై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం పద్మహస్తాయై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం పద్మాలయాయై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం పద్మదళాయతాక్షియై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం విశ్వప్రియాయై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం విష్ణుమనోనుకూలాయై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం పద్మపత్రాయతాక్షియై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం శుభ్రవస్త్రోత్తరీయాయై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీం హ్రీం శ్రీం ముకుంద ప్రియాయై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం సిద్ధలక్ష్మ్యై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం మోక్షలక్ష్మ్యై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం జయలక్ష్మ్యై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం సరస్వత్యై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీలక్ష్మ్యై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం వరలక్ష్మ్యై నమః ఓం శ్రీం ప్రత్యక్ష తాంబూలం సమర్పయామి తాంబూల తిరునాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఓం హ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి మంత్రపుష్పం లక్ష్మీం క్షీర సముద్రరాజనయ గ్రంథిం పూజయామి ఓం చంద్ర సోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి ఓం హరివల్లభాయై నమః నవమ గ్రంథిం పూజయామి అందరికీ తెలిసిందే కదా అనుకుంటారేమో. కానీ మీరు సత్యనారాయణ స్వామి యొక్క వ్రత కథల్లో లీలావతి కళావతి యొక్క వృత్తాంతం చూసినట్లయితే భర్త వచ్చాడనే ఆతృతలో కళావతి
సో అది ఫ్రెండ్స్, వరలక్ష్మి పూజ అయితే చాలా ఘనంగా జరిగింది. మీరు కూడా చాలా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. చాలా అంటే చాలా నైవేద్యాలు కానీ, స్వీట్స్ కానీ, అమ్మవారి అలంకరణ, అమ్మవారు కానీ, నిజం లక్ష్మీదేవి వచ్చి కూర్చున్న అన్నట్టు అయితే ఉంది. నాకైతే చాలా సంతోషం అనిపించింది. మీరు కూడా అలాగే ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మళ్ళీ ఇంకో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.